సర్పంచ్ ఎన్నికల్లో వింత ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఆదర్శ గ్రామం అంకాపూర్లో 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారందరూ కూడా ఆ గ్రామానికి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. మనతో మాట్లాడేందుకు యువకుడు దేవేందర్ రెడ్డి ఉన్నారు. అంకాపూర్ గ్రామాన్ని ఎలా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడు సర్పంచ్గా ఎన్నికైతే. సర్పంచ్ ఎన్నిక కోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మనం దేవేందర్ రెడ్డిని అడుగుదాం. చెప్పండి, ప్రధానంగా అంకాపూర్ గ్రామం అంటే ఆదర్శ గ్రామం ఇది. ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనుకుంటారు, కానీ మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు? అంకాపూర్ గ్రామం అంటేనే ఒక అభివృద్ధి గ్రామము, ఆదర్శ గ్రామం అనేది ఉంది. కానీ ఇక్కడ కూడా కొన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ఇక్కడ ఉన్న కొంతమంది ఇల్లు లేని పేదలకు కానీ, ఇక్కడ ఉన్న చాలామంది పింఛన్ రాకపోవడం కానీ, వీళ్ళు అంకాపూర్ అంటే ధనవంతమైన ఊరని చాలామందికి తెలుసు. కానీ ఇక్కడ కూడా చాలామంది బాధితులు ఉన్నారు. ఏదో రకంగా ఇల్లు లేకుండానో పింఛన్ లేకుండానో అనుకుంటూ చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళకు మొట్టమొదటిగా నేను హామీ ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి ఎవరు కూడా ఇల్లు లేని పేదలు అంకాపూర్లో ఉండకూడదు, పింఛన్ లేని వాళ్ళు కూడా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే ఇది మోడల్ ఆఫ్ తెలంగాణ, ది రిచెస్ట్ విలేజ్ ఇన్ తెలంగాణ. ఇట్లాంటి తెలంగాణలో ఇంకా పింఛన్ రాలేదనో, ఇల్లు లేవనో ఈ పరిస్థితి ఉండకూడదని నేను దృఢ సంకల్పంతో ఇది ఏ విధంగా సరే చేసి వారు ఏదైతే నా మీద హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళకు నేను అన్నీ సమకూర్చే విధంగా కృషి చేస్తాను. నేను ప్రధానంగా అంకాపూర్ మోడల్ విలేజ్, అంకాపూర్లో పెన్షన్ రాలేదనేటి వాళ్ళు ఉండకూడదు, ఇల్లు లేవనే వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఈ హామీలు నెరవేరుస్తారా? తప్పకుండా నెరవేరుస్తాను. అంకాపూర్లో ఎందుకు నెరవేరుస్తున్నానంటే, ఆ హామీ ఎందుకు ఇస్తున్నానంటే, అంకాపూర్ అంటే మోడల్ ఆఫ్ తెలంగాణ. ఎక్కడైనా తెలంగాణలో ఒక గ్రామాన్ని చూపించాలంటే మొట్టమొదటిగా చూపించేది అంకాపూర్ గ్రామాన్ని. దీంట్లో మోడల్ ఆఫ్ తెలంగాణ అంకాపూర్ వ్యవసాయ రంగంలో కానీ, ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్గా కానీ, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, ఇక్కడ ఉన్న సొసైటీ అన్ని కులాలు కలిపి సహజీవనం చేసే వ్యవసాయం కానీ, ఇవన్నీ అంకాపూర్ను ఆదర్శంగా నిలబెట్టినాయి. గత 40-50 సంవత్సరాల నుంచి అంకాపూర్ అంటే తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలియని వారు లేరు. అట్లాంటి అంకాపూర్లో ఇట్లాంటి పరిస్థితి ఉండకూడదని దీన్ని ఒక 5 లైన్ ప్రాజెక్టు కింద తీసుకొని, తెలంగాణకు మోడల్గా తీసుకొని, తెలంగాణ మోడల్ విలేజ్గా తీసుకొని, దీన్ని అభివృద్ధి అంటే మీన్స్ పింఛన్లు కానీ, ఈ ఇల్లు లేని పేదలు కానీ ఇక్కడ ఉండకుండా చేస్తే, నువ్వు దేశ విదేశాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి సందర్శిస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ చూసి ఇండియాలో ఇంత గ్రామం అంటే ఇట్లా ఉంటాయా అని చెప్పేసి అదొక ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మనం ఈ ఊరిని తయారు చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉన్నది. అంటే ఈ మోడల్ ఆఫ్ తెలంగాణ అంకాపూర్ గ్రామానికి చూపించాలని అనుకున్నారు, కానీ మీ అంకాపూర్ గ్రామంలో రోడ్డు వైపే ప్రధాన ఇల్లు ఉన్నాయి, ఇంకా కాలనీలు లోపల వైపు అవి ఎలాంటి అభివృద్ధి చెందిన కాలనీలు ఉన్నాయి. వారికి మీరు ఎలాంటి హామీ ఇస్తారు? అక్కడ ఇప్పుడు ఊర్లో ప్రధానంగా మెయిన్ రోడ్ల పూట బాగానే ఉంది, కానీ ఇక్కడ కొన్ని బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇంకా అలాగే ఉండిపోయినాయి. వీటిని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకులపైన ఉన్నది. నేను అదే చెప్తున్నాను. నేను వారికి ఈ కాలనీలో మనం ఎలాగైతే ఇక్కడ ఊర్లో ఎంత మంచి శుభ్రంగా ఉందో ఈ కాలనీ కూడా అదే పరిశుభ్రంగా ఉండాలా. ఇక్కడ ఉన్నవారందరూ సమానమనే భావనతో ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా వ్యత్యాసం లేకుండా పనులు చేయాలని నా సంకల్పం. ఆ దిశగా నేను ముందుకెళ్తా. ప్రధానంగా మీరు సొంత ఎజెండాగా వారికి ఏమన్నా సొంత నిధులతో ఏమన్నా హామీలు ఇస్తున్నారా గ్రామంలో ఉన్న ఓటర్లకి? నేను గత 10 సంవత్సరాల నుంచి నాకు తోచిన విధంగా, అంటే ఒక పేదవారు హాస్పిటల్లో ఉంటేనేమి, ఇంకా ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్ళేవారికి కానీ, ఇక్కడున్న కొంతమంది కుటుంబ పెద్ద ఉండి చనిపోతే వాళ్ళకి నాకు తోచిన ఆర్థిక సాయం కానీ ఇవి చేస్తూ వస్తున్నాను 10 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మనకు ఏదో విధంగా మనం అంతో ఇంతో కొస్తా బాగున్నాం, నలుగురికి బాగు చేయాలా అని ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంతోనే మనకు వచ్చిన మన సంపాదనలో ఒక ఇంత పర్సంటేజ్ అని పెట్టుకున్నాను. హుండీలో దేవుడి దగ్గర హుండీలో వేయకుండా ఇక్కడ జనాలకి, ఈ పేదలకు వేయాలన్న ఉద్దేశంతో నేను హుండీలో డబ్బులు వేయను. ఇక్కడ జనాలకు నా పర్సంటేజ్ ఏదైతే ఉందో నేను సంపాదించిన దాంట్లో ఒక పర్సంటేజ్ అనుకున్నాను. ఆ పర్సంటేజ్ మాత్రం ఈ పేదల కోసం ఖర్చు చేస్తాను, ఇంకా ఖర్చు చేస్తూనే ఉంటాను. వారిని సంతోషంగా ఉంచడమే నా లక్ష్యం. ప్రధానంగా చివరిగా ఓటర్లకు ఏం చెప్తారు? ఓటర్లకి ఒకటే విజ్ఞప్తి, ఇక్కడ డబ్బుతో గెలుస్తామని కొందరు,
ఇంకా ఏదో హామీలు ఇచ్చి కొందరు సంఘాలకు అది చేస్తామని ఇది చేస్తామని గవర్నమెంట్ను అని లేకుంటే ఎమ్మెల్యేను ఇవన్నీ చెప్పేసి మభ్యపెట్టి మాట్లాడతారు. వాస్తవ పరిస్థితి ఏంది? గత 10 సంవత్సరాల్లో ఏ లీడరు ఏ నాయకుడు ఇక్కడ ఏం చేసిండు అనేది గమనించాలి. ఈ 10 సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా చేయని పనులు నా సొంత నిధులతో నేను చేసుకుంటూ వస్తున్నాను. దానికి నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. మీకోసం నిలబడతా. నేను ఇక్కడ మన అంకాపూర్ వాణిని హైదరాబాద్ సీఎం దగ్గరికి ఇక్కడ తీసుకెళ్ళి మన విలేజ్ వాణిని వినిపించి ఈ పైలట్ ప్రాజెక్ట్ దీన్ని తీసుకొని ఇక్కడ అభివృద్ధి చేయని కోరుతాం. వారి సహకారంతో, వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల సహకారంతో ఇక్కడ అభివృద్ధి పనులు చేసుకుంటాం. దీన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం అని చెప్తున్నాను. మొత్తానికి చూడొచ్చు, ఆదర్శ గ్రామం ఇది అంకాపూర్ గ్రామం. ఇక్కడ కేవలం ముందు ఉన్న ఇండ్లే కాదు, లోపల ఉన్న ఎస్సీ బీసీ కాలనీలు కూడా ఈ ముందున్న కాలనీ లాగా తీర్చిదిద్దేందుకు కాలనీలో అన్ని రోడ్లు డ్రైనేజీలని సుందరంగా చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. సొంతగా గత 10 ఏళ్ళుగా చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కులాల వారికి నా వంతు సహాయ సహకారాలు అందించారు. చాలామంది డబ్బు ఉంటే దేవుడి గుడిలో హుండీలో వేస్తారు, కానీ నా వంతు దేవుడి గుడిలో హుండీలో వేయకుండా కొంత పర్సంటేజ్గా పేదల సేవ కోసమే నేను ఖర్చు చేస్తున్నాను. యువకుని నన్ను ఆదరించండి, నాకు ఓటేసి గెలిపించండి కోరుతున్నారు దేవేందర్ రెడ్డి. దేశంలోనే ఆదర్శ గ్రామం అంకాపూర్. ఈ గ్రామానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈ గ్రామం నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్న వ్యక్తులు మనతో ఉన్నారు. ఈ గ్రామానికి వాళ్ళు ఏం చేస్తారు, అసలు సర్పంచ్గా పోటీ చేయడానికి అసలు వారికి ఎందుకు ఆలోచన వచ్చింది, మనతో మాట్లాడేందుకు సర్పంచ్ అభ్యర్థి ఎంసీ గంగారెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ప్రధానంగా మొన్నటి వరకు కూడా ఎంపీటీసీగా చేశారు. ఈ ఆదర్శ గ్రామం అంకాపూర్ దేశంలోనే రాష్ట్రంలోనే ఎప్పుడు కూడా పంటలు పండించలో ఆదర్శంగా ఉంటుంది. అసలు మీరు ఈ అంకాపూర్ గ్రామానికి ఏం చేస్తారు? నేను గత 5 సంవత్సరాల కింద సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ అయ్యి ఆర్మూరు ఎంపీటీసీ ఫోరం ప్రెసిడెంట్ అయ్యి నాతో అయ్యేంత ఒక ఊరుకు 50 నుంచి 60 లక్షల సీసీ రోడ్లు వేసిన గ్రామంలో ఇంకా మిగిలి ఉన్నాయి. నాకు మళ్ళీ జనరల్ రావడం వల్ల అవకాశం వచ్చింది. నేను అంకాపూర్ సర్పంచ్గా గెలవాలని ఒక కోరికతోటి నేను చేసిన పనులు, డెవలప్మెంట్ పనులు, ఎందరికో ఆర్థిక సాయం చేసుడు కానీ అన్ని వేళలకు ఎలవేళల దగ్గరుండి ఏ ఇబ్బంది ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా అన్న అనగానే వాళ్ళకి స్పందించి పనిచేయడం జరిగింది. వాళ్ళ అభిమానం నాకు ఉంది కనుక నేను మళ్ళీ సర్పంచ్ చేసి గెలిచి ఇంకా డెవలప్మెంట్ చేసేవి ఉన్నాయి. విలేజ్లో ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, బైపాస్ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న కనుక గవర్నమెంటే చేస్తుంది కనుక నాకు 100% కాంగ్రెస్ అభ్యర్థిగా నేను గెలిచే అవకాశం ఉందని నేను గట్టిగా దండలాడి మా సర్పంచ్గా ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఒక అంకాపూర్ సర్పంచ్ అనేది మామూలు విషయం కాదు. ఇది రాష్ట్రంలో అంకాపూర్ ఎక్కడన్నా నేను అంకాపూర్ సర్పంచ్ అంటే అది ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఉండేంత పేరు ఉంటుంది. అంకాపూర్ అంటేనే అది అట్లుంటుంది. దానికి సర్పంచ్ కావాలని నా చిరకాల కోరిక. ఇప్పటికీ నేను 2వసారి పోటీ చేయడం జరిగింది. ఇది ఖచ్చితం గెలుస్తాను నాకు నమ్మకం ఉంది. అంటే ప్రధానంగా అంకాపూర్ గ్రామం అంటేనే ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనుకుంటారు. ఈ గ్రామంలో చాలామందికి పెన్షన్లు రావాలి. ఇందిరమ్మ ఇండ్లు అంటే మొన్నటి వరకు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కట్టినాయి, పంపిణీ చేయడంలో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఏం చేస్తారు? మొన్న వినయరెడ్డి గారు మాట్లాడి ఎవరైతే ఉన్నారో ఇండ్లు రాని వారికి ఒక 2 ఎకరాల భూమి తీసుకొని వెనక ఇక్కడ కొద్దిగా అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, దాన్నే ఇచ్చేసి దాంట్లో అందరికి రాని వాళ్ళకు మళ్ళీ చేద్దామని వినయరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్ తర్వాత తదుపరి అదే కార్యక్రమం ఉంటుంది. మీ ఊర్లో పెన్షన్లకు రాక కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే చాలామంది వితంతువులు ఉన్నారు, వారికి అందరు కూడా పెన్షన్స్ రావాలి. అంటే ప్రభుత్వం వితంతులకు పెన్షన్ ఇచ్చేందుకు ఆస్తి చూడకుండానే వితంతులకు పెన్షన్ ఇస్తుంది ఆసరగా ఉండేందుకు. వారందరికీ కూడా మీరు ఏం చేస్తారు? గత గవర్నమెంటు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిన దాంట్లో ఒక్క పింఛన్ కూడా ఎందుకు రాలేదంటే వాళ్ళు పెట్టలేరు, రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కంపల్సరీ హామీలలో ఉన్నది పింఛన్లు ఇస్తామని ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులు ఇప్పించినాం. మరి దగ్గరుండి రేషన్ కార్డులు అందరికీ ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఇచ్చినాము. ఇది కూడా పింఛన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇవ్వగానే ప్రతి ఒక్కరికి పింఛన్ రాపిస్తాం అర్హులందరికీ. అంటే ప్రధానంగా మీ అంకాపూర్ గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లే ఉంటాయి. సీసీ రోడ్ల మీద నీళ్ళని కూడా మెయిన్ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ లోత ఏదైతే ఎస్సీ కాలనీలో కూడా చాలా డ్రైనేజీలు లేవు. వాటిని ఏం చేస్తారు? ఏదున్నా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, స్కూళ్ళకు సంబంధించింది. ఇది మేము గెలవగానే చేయాల్సిన పని. ఇది గవర్నమెంట్ నుంచి కొట్లాడుకోవాలా, ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోవాలా, మినిస్టర్ గారి దగ్గర కూర్చోవాలా. మనకు కావాల్సిన అంకాపూర్ నిధులు ఏదున్నా అవి దగ్గరుండి తెప్పించుకుంటాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మాదే కనుక ఖచ్చితంగా మేము కొట్లాడిపోయి గౌరవ ముఖ్యమంత్రిని కలిసి మేము ఈ ఫండ్ తెచ్చుకొని డెవలప్ చేస్తాం. అంకాపూర్ అంటేనే ప్రధానంగా మెయిన్ సెంట్రల్ లైటింగ్ మొట్టమొదటిగా పెట్టించారు అప్పట్లో. కానీ లోపల ఏ వీధికి చూసినా లైట్లు రాని పరిస్థితి ఉంది.
లోపల అంటే ఈ ఊరు పెద్దగా అయిపోయింది. ఇప్పుడు మన చేతిలో పాలన లేదు. వాళ్ళ అధికారి పాలన ఉండడం వల్ల వాళ్ళు సరి అయిన లైట్లు పెడతలేరు, చేస్తలేరు. సర్పంచ్ అయినా ఇక్కడ సర్పంచ్ చేతిలో పవర్ ఉంటుంది కనుక ఖచ్చితంగా దాన్ని బిల్లు పెట్టి ఎంట్రన్ తెప్పించడం జరుగుతుంది. చివరిగా మీరు అంకాపూర్ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? నేను మా ఓటర్లందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే, ఎవరైతే మీకు దగ్గరుండి పనిచేస్తారో వాళ్ళకు ఓటేసి గెలిపియండి. ఏదో డబ్బులు పెట్టి గెలిపిస్తారో లేకుంటే నేను వచ్చి చేస్తా, నేను ఇది చేస్తా, అది చేస్తా అని కాకుండా ఇన్ని రోజులు మీ 20 సంవత్సరాల సంది మీ సేవ చేస్తున్నా. నేను ఏ పని ఉన్నా ఏ కష్టం వచ్చినా అన్న అంటే దగ్గర ఉంటున్నా. నేను అదే నమ్మకంతో నేను పోటీ చేసిన, అదే నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపిస్తారని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, అంకాపూర్ గ్రామ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. గత 20 సంవత్సరాల ప్రజల్లో ఉన్నాను. గతంలో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాను. మొన్నటి వరకు ఆ ఎంపీటీసీగా కూడా కొనసాగాను. ఆ గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు నిధులు 60 లక్షల వరకు అంకాపూర్ గ్రామానికి సీసీ రోడ్ల కోసం నిధులు తెచ్చాను. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు అవకాశం ఇవ్వండి, ఈ గ్రామంలో ఉన్న సమస్యలని తీరుస్తాను. రానున్న రోజుల్లో మొత్తం మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతిరోజు 24 గంటలు మీకు సేవ కోసం ముందే ఉంటుంటానని చెప్తున్నారు ఎంసీ గంగారెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.